భక్తులు పరమేశ్వరుణ్ణి ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడిని ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఇక మహాశివరాత్రి వస్తుందంటే భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతుంటాయి. మహాశివుడి దర్శన భాగ్యం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఆ పర్వదినాన ఆంధ్రప్రదేశ్లో పరమేశ్వరుడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో శివయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహాన్ని కొలువు తీర్చారు. ఈ శివరాత్రి రోజున ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దేశంలోనే ఈ జ్ఞానయోగి విగ్రహం అతిపెద్ద 3వ విగ్రహం. దేశంలో ఆదియోగి ఆకార భారీ విగ్రహాలు ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. వీటి ఎత్తు 112 అడుగులు ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని ద్వారపూడిలో ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం 60 అడుగులు ఎత్తు కాగా వెడల్పు 100 అడుగులు. ఇది దేశంలోని 3వ అతిపెద్ద విగ్రహంగా రూపొందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఉదయం 5:30 ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏంటంటే విగ్రహం వెనుక భాగం నుంచి లోపలకు ప్రవేశ మార్గం ఉంది. ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఆదియోగి రూపంలోని మహాశివుడి విగ్రహానికి ఎదురుగా మరికొందరు దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు శివయ్యకు నమస్కరిస్తున్నట్టుగా నిర్మించారు. ఇక ఆదియోగి విగ్రహానికి నలువైపులా వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, కశ్యప బ్రహ్మ ఋషి, జమదగ్ని మహర్షి, వాల్మీకి, విశ్వామిత్ర మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇవి ధ్యానం చేస్తున్న ఆకారంలో ఉన్నాయి. ఆ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనాదీశ్వర విగ్రహం, కుమారస్వామి, వినాయకుడు, కృష్ణార్జునులు, నటరాజ, నంది, అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఉన్నాయి. కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు మన దగ్గర కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని ద్వారపూడి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి చెప్పారు. ఆ స్ఫూర్తితోనే అనుకున్నదే తదవుగా పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన శిల్పి వీరరాఘవను సంప్రదించి విగ్రహానికి అంకురార్పణ చేసినట్టు చెప్పారు. దాతల సహకారంతో దాదాపు 40 లక్షలు ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహాన్ని నిర్మించడానికి 9 నెలల సమయం పట్టిందని శిల్పి కొల్లి వీరరాఘవ తెలిపారు. ఈ విగ్రహం కోసం 5 టన్నుల ఇనుము, 1200 బస్తాల సిమెంటు, 7 లారీల ఇసుక, 25,000 ఇటుకలు, 2 లారీల కంకర ఉపయోగించినట్లు తెలిపారు. సిమెంటులో నల్ల రంగు మెటీరియల్ కలిపామని, అందువల్ల దాదాపు 15 ఏళ్ల పాటు విగ్రహం రంగు మారదని అన్నారు. పగుళ్ళు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. మరి ఈ శివరాత్రికి మీరు శివయ్య సన్నిధిలో ఉండాలని అనుకుంటే తప్పకుండా ద్వారపూడి వెళ్ళండి. ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న ఆదియోగి విగ్రహ ప్రాంగణంలో భక్తులు ఖచ్చితంగా తన్మయత్వం చెందుతారు.